హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నాదొక చిన్న ఐడియా అండి. అది ఎలా ఉందో మీరు చెప్పండి. నేను చెప్పేది అంటే నాకు వచ్చిన ఐడియా. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులైనా తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఎక్కడైనా సరే బస్సు ఫ్రీ అని పెడుతున్నారు. అది కాకుండా ఆడవాళ్ళకి మాత్రమే బస్సు ఫ్రీ అని పెడుతున్నారు. అది మంచి ఐడియానే, బాగానే ఉంది. కానీ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవాళ్ళు, ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు ప్రతిరోజు బస్సులో ప్రయాణం చేయరు కదండి. అందుకనే నాకు వచ్చిన ఐడియా ఏంటంటే, నెక్స్ట్ ఎలక్షన్స్కి అంటే రాబోయే ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా ఆడవాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంది అది ఫ్రీ ఇస్తే కనుక ఓట్లు అనేవి వర్షంలా కురుస్తాయండి. ఇది 100% జరిగి తీరుతుందండి. ఎందుకంటారేమో, అది ఏంటి ఫ్రీగా ఇవ్వాలంటే బ్యూటీ పార్లర్ అండి. ఏపీ తెలంగాణలో ఎక్కడైనా బస్సు ఫ్రీ ఆల్రెడీ ఉన్నది కాబట్టి బస్సు ఫ్రీ కాకుండా ఇక నుండి వచ్చే ఎలక్షన్లో మీరు ఓట్లు వేస్తే కనుక ప్రతి మహిళకి ఎక్కడైనా సరే, ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే బ్యూటీ పార్లర్ ఫ్రీ అని చెప్పండి. 100% హై మెజారిటీతో గెలిచి తీరుతారండి. ఇది ఎందుకంటే నా అభిప్రాయం. తప్పకుండా గెలుస్తారు. ఎందుకు అనుకుంటున్నారేమో, బస్సులు అనేవి జాబ్ చేసేటోళ్ళు తిరుగుతారు, బయటకు వెళ్ళేటోళ్ళు తిరుగుతారు. ఇళ్లల్లో ఉన్న ఆడవాళ్ళు పాపం తమ కోసం తాము పట్టించుకోరండి. అదే బ్యూటీ పార్లర్ ఫ్రీ అన్నారనుకోండి, ఎందుకంటే బయటకు వెళ్ళి వాళ్ళు బ్యూటీ పార్లర్లో చేయించుకోవాలి అనుకున్న డబ్బుల కోసం ఆలోచించే ఆడవాళ్ళు ఉంటారు. అందుకోసమే అలా ఆలోచించే ఆడవాళ్ళ కోసము, ప్రతి ఒక్క మహిళ కోసము, జాబ్ చేసే వాళ్ళ గురించి కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కానీ, ఎవరి గురించి అయినా ప్రతి ఒక్క మహిళ గురించి ఆలోచించే రాజకీయ నాయకులు అయితే కనుక డెఫినెట్గా వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు బ్యూటీ పార్లర్ ఫ్రీ అని పెట్టండి. 100కి 100% హై మెజారిటీతో గెలవకపోతే నన్ను అడగండి. ఇది మాత్రం షూర్గా జరుగుతుందండి. ఎందుకంటే బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్ ఇప్పుడు ఒక్క హైబ్రోస్ చేయించుకోవాలంటేనే 60 రూపాయలు పెట్టవలసి వస్తుందండి. అదే ఫ్రీ అన్నారనుకోండి, చక్కగా హెయిర్ కటింగు, ఫేషియల్ అన్నీ చేయించుకుంటారు కదండి. వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు, మీ గురించి కూడా కొంచెం ఆలోచిస్తారు. ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. డెఫినెట్గా ఇది అమలుపరచండి. 100% మీరు గెలిచి తీరుతారు. ఇది నా అభిప్రాయం అండి. ఓకేనా? థ్యాంక్ యూ.